దేవర మూవీ నుండి వచ్చిన 3 సాంగ్స్లలో ఏ సాంగ్ బాగుంది? మీకు నచ్చిన సాంగ్ పేరు కామెంట్లో పెట్టండి. వేరే మూవీ నుండి వచ్చిన సాంగ్స్ అయితే అస్సలు కాదు భయ్య, దేవర మూవీ నుండి వచ్చిన సాంగ్సే. కొంతమంది మేధావులు అయితే త్రిబుల్ నుంచి వచ్చిన సాంగ్ని కూడా పెట్టేస్తారు. అయితే అసలు ఈ దేవర పార్ట్ 1 నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ కూడా చాలా బాగుంది. దానికంటే కొంచెం ముందు మన ఛానల్ ఇంట్రోని చూడండి భయ్య. మంచి సాంగ్ పెట్టు. సో హలో బ్రదర్స్, దేవర మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, థర్డ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ థర్డ్ సాంగ్ కంటే ముందుగా ఫస్ట్ సెకండ్ సాంగ్ ఎలా ఉంది? ఈ సాంగ్ బీజిఎంని కాపీ కొట్టినా కూడా లిరిక్స్ మాత్రం అద్దిరిపోయింది. అయితే దేవర నుండి ఫియర్ సాంగ్ అయితే చించి పడేశాడు అనిరుద్ధ్ గారు. ఈ ఫియర్ సాంగ్లోకి అయితే మన ఎన్టీఆర్ అన్నని అంతగా చూపించలేదని, ఈ వీడియో ఉన్నది ఒక 3 మినిట్స్ అయినా అందులో 2 మినిట్స్గా అనిరుద్ధ్ గారే ఉన్నారని ఫ్యాన్స్ అయితే చాలా బాధపడ్డారు భయ్య. చుట్టమల్లె సాంగ్లో కూడా అదే రిపీట్ అవుతుందేమోనని చాలా బాధపడ్డారు. అయితే ఎన్టీఆర్ అన్న ఈ చుట్టమల్లె సాంగ్లో చాలా రొమాంటిక్గా ఊపడ్డాడు. ఈ సాంగ్లో ఇంకా ప్లస్ పాయింట్ అంటే జాన్వీ కపూర్ గారే అని చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ని శ్రీలంకన్ పాప పాడిన సాంగ్ లెక్కనే ఉందని మళ్ళీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఈ 2 సాంగ్స్ మాత్రం వ్యూస్లలో అయితే చాలా దూసుకుపోయింది. ఇప్పుడు వచ్చిన ఏ సాంగ్ కూడా అంత హైప్ని గెయిన్ చేయలేకపోయారు. మరి ఆ వ్యూస్ని చూస్తుంటే ఈ సాంగ్ కూడా అలానే అవుతుందేమోని అనిపిస్తుంది. ఈ దావూదీ సాంగ్లో ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ మాత్రం ఇరగదీసేశాడు భయ్య. అసలు అన్న యాక్టింగ్ని చూస్తేనే అర్థమవుతుంది. జాన్వీ కపూర్ గారు కూడా చాలా బాగా చేశారు. కాకపోతే ఈ సాంగ్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు భయ్య, ఎవ్వడికి నచ్చలేదు అంతే. అసలు ఈ సాంగ్లో లిరిక్స్ని వింటుంటే చాలా పెద్ద దెబ్బే వేసేటట్టుంది ఈ సాంగ్ అయితే. ఈ సాంగ్ కూడా భవిష్యత్తులో ట్రోలింగ్ అవుతుంది అనిపిస్తుంది. ఈ సాంగ్లో బీట్ కూడా అంత మంచిగా లేదు భయ్య. ఒక మాస్ సాంగ్కి ఉండాల్సిన బీట్ అయితే అస్సలు కాదు. అసలు ఫ్యాన్సీకి కూడా ఈ సాంగ్ మీద డాన్స్ చేద్దామంటే కూడా హుషారు వస్తలేదు, అట్లా ఉంది ఈ సాంగ్. నేను మాత్రం ఈ సాంగ్ని 3 సార్లు విన్న తర్వాతనే ఈ రివ్యూ ఇస్తున్నాను భయ్య. అసలు ఎక్కడా కూడా అంత ఊపు అనిపించలేదు, అంత హుషారు కూడా అనిపించలేదు. జాన్వీ కపూర్ గారి డ్యాన్స్, ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ తప్ప ఏం లేదు భయ్య ఈ సాంగ్లో. శేఖర్ మాస్టర్ మాత్రం ఈ సాంగ్ బాగోకపోయినా స్టెప్ మాత్రం బాగానే వేయించాడు. అదే డ్యాన్స్ స్టెప్పులు మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి విజువల్స్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. వచ్చిన 3 సాంగ్స్లలో విజువల్స్ మాత్రం అద్దిరిపోయాయనే చెప్పొచ్చు. విజువల్స్లో అయితే ఎలాంటి డోకా లేదు భయ్య మనకి. కొరటాల శివ డైరెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మామ. కొరటాల శివ గారు ఈ సాంగ్స్ని కూడా కొంచెం చూసుకోవాల్సింది మీరు. అసలు మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ గారు ఇంత డిసప్పాయింట్ చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు మామ. ప్రీవియస్ మూవీలో ఉండాల్సిన ఎనర్జీ ఈ మూవీలో అయితే అస్సలు పెట్టలేదు భయ్య. వచ్చిన 3 సాంగులు కూడా మీది కాదనిపిస్తుంది నాకైతే. అక్టోబర్ మంత్లో అయితే ఇంకో సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారంట. ఈ సాంగ్ కూడా ఇలానే ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఈ మూవీకి. మరి ఈ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటిదో తప్పకుండా చెప్పండి భయ్య. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి భయ్య. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టాటా. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి భయ్య ప్లీజ్.